అత్రి మహర్షి రామలక్ష్మణులకు సీతకు ఆ అనసూయాదేవి యొక్క మహత్వాన్ని చెప్పి వెళ్ళి ఆవిడని కలవమంటాడు. సాధారణంగా ఏ భర్త అయినా భార్య యొక్క గొప్పతనాన్ని చెప్తాడండి. ఆఖరి మనిషి భర్త గొప్పతనం చెప్పడం భార్య, భార్య గొప్పతనం చెప్పడం భర్త ఆఖరి వాళ్ళు అవుతారు. ఎందుకంటే కొంత తెలియదు, రెండు చెప్పడానికి మొహమాటం, కానీ చెప్పకుండా ఉండలేనంత గొప్పది అనసూయామాత. అందుకని భర్త అయినటువంటి అత్రి మహర్షే చెప్పి సీతాదేవిని లోపలికి వెళ్ళి కొంచెం సేపు అనసూయతో మాట్లాడిరా అని చెప్పి పంపిస్తాడు. రామాయణం చదవండి. సంస్కృత రామాయణానికి యథాతథంగా ఉన్న అనువాదాలన్నా చదవండి. కనీసం సంస్కృతం చదవమని ఎవ్వరూ చెప్పట్లేదు, కష్టం కూడా. ఇంతకుముందు శ్రీనివాస్ శిరోమణి గారు రాసిన భాష కూడా ఈనాటి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన పుస్తకం ఉంది, ఇంకా క్లుప్తంగా రాసినవి ఉన్నాయి. రామాయణం చదవకుండా మన సనాతన ధర్మాన్ని గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడాలి. వీరు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. తవాస్మి కదండి, అద్భుతంగా ఉంటుంది. యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మనస్సులకు ఎక్కేటట్టుగా ముందర ఆంగ్లంలో వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది, నా దగ్గర ఉంది, అందుకు చెప్తున్నా. ఇవి ఎందుకంటే రామాయణం గురించి ఒక పుస్తకం వచ్చినా విషవృక్షంతో సహా నేను చదివా, అందువల్ల